తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడింది. సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టింది ఎమ్మెల్యే బోండా ఉమాని. అటువంటి వ్యక్తిని శంకించడం అధిష్టానానికి తగదని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. గుంటూరులో జరిగిన ముద్రగడ సంతాప సభలో వైసీపీ నేత అంబటి రాంబాబును కలిసినందుకు ఎమ్మెల్యే ఉమాను టీడీపీ అధిష్టానం వివరణ కోరడం తెలిసిందే. ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదని టీడీపీ నాయకులు అంటున్నారు. కులపరమైన సంతాప సభకు వెళితే రాజకీయాలు అంటగట్టి పార్టీ లైన్ దాటారని వివరణ కోరడం బోండా ఉమాను అవమానించడమేనని వారు అంటున్నారు. అందరికీ నమస్కారం. మరి ఏదైతే గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ అనేక ఛానల్స్లో తప్పుడు ప్రసారాలు వస్తున్నాయి. మరి మా నాయకులు బోండా ఉమామహేశ్వరరావు గారు ఏదైతే ఆ రోజు కాపు చేసి ముద్రగడ పద్మనాథకి సంతాప తెలియచేసుకోవడం కోసం ఆయన్ని పిలవడం జరిగింది. మరి ఆయన తరఫున మేము కొంతమంది అందరం వెళ్ళి సంఘీభావం చెప్పేటప్పుడు కూర్చునేటప్పుడు అంబటి రాంబాబు అనే వ్యక్తి అక్కడికి వచ్చి పక్కన కూర్చున్నాడు. కానీ మా ఎమ్మెల్యే గారు వెళ్ళి ఆయన దగ్గర ఏం కూర్చోలేదు. కొంతమంది కొన్ని ఛానల్స్ ఏంటంటే ఏదో ఒకటి అలజడి చేపించి దీంట్లో తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందామని చూస్తున్నారు. ఇది ముమ్మాటికి తప్పని మేము అందరం ఆ రోజు ఉన్నాం. కార్యక్రమం అయ్యి ఎమ్మన్నే గంటలో మేము బయలుదేరి మళ్ళా మా నాయకుడు మేము రావడం జరిగింది. మరి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. మేము ఏదైతే బోండా ఉమామహేశ్వరరావు గారు, మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు లోకేష్ గారు మేము ఒకటే చెబుతున్నాం. మా ఊపు ఉన్నంతకాలం మేము ఈ రోజు వరకు కూడా టీడీపీలో ఉంటూ మా నాయకుడు ఏదైతే సెంట్రల్ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా వచ్చాడో ఆ రోజు నుంచి ప్రతి ఒక్క కార్యకర్తని ఆర్థికంగా ఆదుకొని ఈ స్థాయికి తీసుకొచ్చి ఈ డివిజన్ని ఇంత అభివృద్ధి చేసి ఇంత మెజార్టీ తెచ్చిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే మా బోండా ఉమామహేశ్వరరావు గారు అని చెప్పి నేను ఒక టీడీపీ కార్యకర్తగా సూటిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్తే అండి. మరి నిన్న జరిగిన ఒక సన్నివేశం, ముద్రగడ్డ పద్మనాభం గారు ఒక కాపు సామాజిక వర్గ ఉద్యమ నేత ఆయన చనిపోవడం జరిగింది. ఆయన సంతాపం తెలుపుతా అక్కడ అది ఒక మంచి చెడు అందరూ వెళ్ళారు. ఇది ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఏమీ కాదు. ఆయన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే మా సెంట్రల్ ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మరి అంబటి రాంబాబు గారు ఎదురాడిన సందర్భంలో ఏంటని పలకరించుకోవడం మట్టుకు జరిగిందే కానీ దాన్ని పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. ఇప్పుడు మీరున్నారు, నేను వెళ్తాను, ఏదో పెళ్ళికో లేదేదో ఫంక్షన్కో రోడ్డు మీదకో వెళ్తాను, నన్ను పలకరిస్తారు, వెళ్ళని తోసుకొని వెళ్ళలేము కదా. పలకరించిన నేతార్థంలో మాట్లాడారంతే కానీ దాన్ని భూతార్థంలో పెట్టి చూడాల్సిన అవసరం అయితే లేదు. నేను ఆ కార్యక్రమానికి వెళ్ళానండి. అది ఒక కాపుల కార్యక్రమే తప్పితే అది రాజకీయ కూటమి కాదు. అది మేమేదో మా పెద్ద ఆయనకి మేము నివాళులు ఇవ్వడానికి వెళ్ళాం. అక్కడికి అందరూ వస్తారు, కాపులు అనగానే అందరూ సేకాండ్ ఇచ్చుకుంటాం. దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. దీంట్లో ఉమాగారిది ఏమాత్రం కూడా 100కి 100% కూడా తప్పు లేదు. తప్పు అంటే చాలా ఇబ్బంది, చాలా తప్పు కూడా అది. ఎందుకంటే ఇప్పుడు నలుగురు కలిసామనుకోండి, నలుగురు కలిసినప్పుడు నలుగురు సేకాండ్ ఇచ్చుకుంటాం. ఇది పదవులకు సంబంధం లేదు కదా. ఇది ఓన్లీ ముద్రగడ గారి మీద మేము వెళ్ళి ఆయన మీద మాకున్న సానుభూతి చూపించాం. ఆయన దేంట్లో ఉన్నాడనేది కాదు, ఆయన మా కుల పెద్ద, మేము చూపించుకున్నాం. దాంట్లో తప్పే ఉంది? దాంట్లో అసలు ఉమాగారిని కావాలని లాగడం తప్పితే అసలు ఆయనకి ఏ మాత్రం ఎటు సంబంధం కూడా లేదు. అందరం వెళ్ళాం, అందరం కలిసి వచ్చాం.